హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ క్యారెట్ కొబ్బరి ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది చపాతీ, రోటీ, రైస్కి చాలా బాగుంటుంది. ముందుగా ఫుల్ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా క్యారెట్లు తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకొని ఉంచుకోవాలండి. కొబ్బరి సగం ముక్క అయితే సరిపోతుంది. కూర తీసుకోండి. ఒకవేళ కోరుకోవడానికి అవ్వకపోయినా ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. హాఫ్ బాయిల్ క్యారెట్ ముక్కలు చేసుకొని ఉంచుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి ఫ్రైకి. అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర లైట్గా వేగనివ్వాలి. కూర మట్టుకు చాలా బాగుంటుందండి. కొబ్బరి వేయడం సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్కి కానీ చపాతీ, రోటీ దేనికైనా బాగుంటుందండి. మనకి పప్పులు లైట్గా వేగాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా వేగనివ్వాలండి. మరీ ఎక్కువగా వేగనివ్వకండి. క్యారెట్ ప్లెయిన్గా వండితే తినరండి. కొబ్బరి వేసి వేయించి పెట్టండి, ఇష్టంగా తింటారండి. ఇప్పుడు క్యారెట్ హాఫ్ బాయిల్ చేసాం కదా, ఆ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇలాగా ఒక 5 నిమిషాలు హైలో పెట్టి వేగనివ్వండి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయినవి కనుక మళ్ళీ మెత్తబడిపోతుంది. హైలో పెట్టి వేగితే మంచి క్రిస్పీగా వేగుతాయి. చూసారు కదా, 5 నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఇంకాస్త వేగనివ్వండి. ఇంకొక 2-3 నిమిషాలు అయితే చక్కగా క్రిస్పీగా కనిపిస్తుంది కర్రీ. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి కూడా వేపుకొని వేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో ఉన్న పాలు ఇంకిపోతాయి కదా, అందుకనే లాస్ట్లో వేస్తేనే ఆ పాలు ముద్రకాయ అయితే ఇంకా బాగుంటుందండి. నేను వేసింది కూడా ముద్రకాయని. ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది కదా. ముద్రకాయ అయితే ఇంకా బాగుంటుంది. దాంట్లో పాలు ఉంటాయి కదా, ఆ పాలు చక్కగా కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. కొబ్బరి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే క్యారెట్ కూడా మనకు మంచిది కదా. అలాగా కాస్త ఒక 2-3 నిమిషాలు వేగనివ్వండి. ఎక్కువ వేగకూడదు, మళ్ళీ ఆ పాలన్నీ మన కొబ్బరిలో పాలంతా ఇంకిపోతాయి. అందుకే ఎక్కువ వేగనివ్వకండి. ఒక 2-3 నిమిషాలు హైలో పెట్టి వేపితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా గరం మసాలా, ఇవి వేసినా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి. లైట్గా వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. చూసారు కదా, ఇంకంతేనండి. పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది చూసారా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కారం అయిన అవసరం లేదు, మనం పచ్చిమిర్చి వేసాం కనుక ఇంకా కారం సరిపోతుంది. కారం వేసుకోవచ్చు మీకు ఎక్కువ కావాలనుకుంటే, కానీ ఇలా వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకున్నాము. ఇంట్లో అందరూ కూడా లొట్టలు వేసుకొని తింటారండి. ఇది రోటీ, చపాతీ, రైస్కి దేనికైనా కూడా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే చాలా రెసిపీస్, మంచి మంచి రెసిపీస్, సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీసే మా ఛానల్లో ఉంటాయి. మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.